హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? శుభోదయం అందరికీ. నేను బాగున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు ప్రభు నన్ను నడిపించాడు. నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు నన్ను బ్రతికించిన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుగాక. ఈ దినము మరి మీరును ప్రభువును విశ్వసించిన వారు, ప్రభు మార్గంలో నడిచేది వారు, ప్రభు రక్షణ పొందిన వారు వీడియో చూస్తున్నట్లయితే మీరును ప్రభు కృతజ్ఞత ఇంకను తెలుపని వారు ఉన్నట్లయితే కృతజ్ఞత ఈరోజు తెలుపగలరు, ఆయన మహిమపరచగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. ఉదయకాల సమయమందు వాగ్దానం చదువుతాను. నాకు అనుగ్రహించేడు వాగ్దానాన్ని చదువుతాను. వారు నక్షత్రంను చూచి అత్యానంద భరితులైవి. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును స్వీకరించాలి అంటే మీ హృదయం సమ్మతించాలి కదా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోగలరు. మరి వీడియో అనేకులు చూస్తుండొచ్చు. మరి చూసిన వారిని ప్రతి హృదయంను యేసయ్య దర్శించునుగాక, ప్రేరేపించబడునుగాక, ప్రభు రక్షణ మార్గంలోనికి నడుచుదురుగాక. మీరందరూ జీవపు సన్నిధిలో మనము ఉందాము అందరము. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళను, నూతనమైన కొనుగోలులు చూసే వారికి నూతనమైన గృహప్రవేశమును, వివాహ కార్యక్రమములు, ఇంకను అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కదా. అన్నిటికీ ప్రభు ఆయన హస్తమును తోడుగా ఉంచునుగాక, ఆయన దూతల కాపుదల ఉంచునుగాక. ఈరోజు నూతనంగా జన్మించిన చంటి బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలగాలని ప్రార్థించే భారం మన పైన 100% ఉంది. ఎప్పుడు ఎవరు తృంతబడతారో, ఆయన సన్నిధి కొనుక్కోబడతారో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు జన్మించే బిడ్డలకు మరి రక్షణ భారము ఉండాలి అని ప్రార్థించే భారం అయితే మన పైన ఉన్నది. ఓకేనా? మరి స్టేటస్ అంటే మనకు ఉన్నదానిని చూపించుకోవడము కానీ, మన హృదయంలో ఉన్నదానిని చూపించడం కానీ, మన స్వభావంను తెలియజేయడం కానీ దాన్ని స్టేటస్ అంటారు అని నేను అనుకుంటున్నాను. ఇలా మనం ప్రతి సోషల్ మీడియాలో మనము అలవాటు అయిపోయాము. ఫోన్లు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతి మన భావంను తెలియజేయడానికి మరి ఈ భావంను అనేకులు వాడుకుంటున్నారు. మనము ప్రభు బిడ్డలము, మనము ఎంతగా వాడుకోవాలి మన హృదయ భావంను కదా ఫ్రెండ్స్. మరి